నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్ అయిన గట్టడి ఆనంద్ కు ఘనంగా శాల్వతో సన్మానం. దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణదారులు తప్పకుండా సంబంధిత డివిజనల్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి. పోలీస్ కమిషనర్ వెల్లడి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం నూతన విధానం చేపట్టామని మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ గారు అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం పార్టీలోని జిల్లా స్థాయి సీనియర్ నాయకులు, ఆశావహులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒక్కొక్కరిగా వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారం రోజుల పాటు నియోజకవర్గంలోని బ్లాక్ల వారీగా నేతలు, నాయకుల అభిప్రాయాలు తీసుకుని హైకమాండ్కు నివేదిక ఇస్తామని ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అబ్జర్వర్స్ గా మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, టీపీసీసీ సెక్రటరీలు పారిజాత నరసింహారెడ్డి గారు, డాక్టర్ రవిబాబు గారు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ గారు, మాజీ ఎమ్మెల్సీ ఆరికల నరసారెడ్డి గారు, రైతు కమిషన్ సభ్యులు గంగాధర్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి గారు, డీసీసీ అధ్యక్షులు మన్నాల మోహన్ రెడ్డి గారు, బాల్కొండ సునీల్ రెడ్డి గారు, ఆర్మూర్ వినయ్ రెడ్డి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ గారు, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ గారు డీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం జరిగే ప్రక్రియ, విధి విధానాలను వివరించారు. ప్రజాస్వామ్య చరిత్రలో 2005వ సంవత్సరం అక్టోబర్ 12న ప్రజల చేతిలో వచ్చినటువంటి బ్రహ్మాస్త్రం మరియు రామబాణమే సమాచార హక్కు సహజ చట్టం. ఈ సహజ చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలవుతున్న శుభ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆర్మూర్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు సమాచార హక్కు చట్ట జిల్లా కన్వీనర్, ప్రముఖ న్యాయవాది అయిన గట్టడి ఆనంద్ కు సీనియర్ న్యాయవాది లోక భూపతి రెడ్డి కార్యాలయం నందు ఘనంగా శాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడమైంది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది లోక భూపతి రెడ్డి మాట్లాడుతూ, గట్టడి ఆనంద్ గత 15 సంవత్సరాలుగా నిరంతరం ప్రజల్లో ఉంటూ విద్యార్థులకు, ఆయా గ్రామాల్లో ఉన్న గ్రామాభివృద్ధి కమిటీలకు ఈ యొక్క సమాచార హక్కు చట్టం యొక్క విశిష్టతను తెలియజేస్తూ వారికి కావలసినటువంటి సమాజాన్ని ఇవ్వడమే కాకుండా వారికి సహకరించి వారికి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రయోజనాలు కల్పించడం జరిగిందని, వారు సుదీర్ఘంగా ఈ యొక్క ప్రయత్నం చేయడం చాలా అభినందనీయమని, వారు ఇదే విధంగా సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు చేరువ చేయడంలో కుదురుకొస్తులు కావాలని తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేయడమైంది. అదేవిధంగా సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్ గట్టడి ఆనంద్ మాట్లాడుతూ, తనను సన్మానించిన ఆర్మూర్ బార్ అసోసియేషన్ మరియు సీనియర్ న్యాయవాదైన లోక భూపతి రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తాను చేసినటువంటి సమాచార హక్కు చట్ట కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని మరింత ముందుకు ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించడం, వారికి ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేయడమైంది. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు సమాచార చట్టం హక్కు దినం అదే సమాచార హక్కు చట్టం వచ్చి 20 సంవత్సరాలు అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి. ఆ చట్టంలోని ఎన్ని అవగాహన పూర్తి చేసుకొని 15 సంవత్సరాల నుంచి న్యాయవాదులు వృత్తిలో ఉంటూ సమాచార చట్టం కింద మరి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎన్నో సమావేశాలు కూడా గ్రామాల్లో, మండలాల్లో నిర్వహించి ప్రజలకు మంచి అవగాహన కల్పించిండు. అంతేకాదు ఎక్కడైతే ప్రజలు మరి దీనివల్ల వాళ్ళకు లాభం కాలేదో ఇతను వాళ్ళకి సాయం చేసి ఆఫీసర్ నోటీసులు ఇచ్చి వాళ్ళ సమాచార చట్టం ప్రకారం మరి ఆ విషయాన్ని తెప్పించి వారికి కాపీస్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు.
రైట్ బాగా ఈనాడు సమాచార హక్కు చట్టం ఆవిర్భవించి 12/10/2005 నుంచి గత ఈ 20 సంవత్సరాలు అయింది. నేను గత 15 సంవత్సరాల నుంచి ఆర్మూర్లో వివిధ కాలేజీలో విద్యార్థులకు ప్రతి సంఘాల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలను మా గొప్ప నీళ్ళు ఉబ్బరి సార్ గారు విశ్వపితామహుడు అందరి గురువు అయినటువంటి నన్ను గుర్తించి ఈరోజు తన ఆఫీసుకు పిలిపించి నాకు సన్మానం చేసినందుకు నేను భారతదేశ అధ్యక్షులు మరియు కార్యదర్శి సమక్షంలో ఈ ఆఫీస్లో నాకు సన్మానం చేసినందుకు నేను చాలా సార్ ధన్యవాదాలు సార్. నేను కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణదారులు తప్పకుండా సంబంధిత డివిజనల్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి. పోలీస్ కమిషనర్ వెల్లడి. దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు వారి సంబంధిత డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయం నుండి దరఖాస్తు చేసుకుని అనుమతి పొందగలరు. దానికి సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజనల్ స్థాయి అధికారిని సంప్రదించగలరు. ఎవరైనా సంబంధిత డివిజనల్ పోలీస్ అధికారి నుండి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్పోజివ్ యాక్ట్ 1884 మరియు రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడును. టపాకాయల దుకాణదారులు తప్పక ఈ కింది నిబంధనలు పాటించాలి. టపాకాయల దుకాణాలు సంబంధిత ఖాళీ ప్రదేశాల్లో నెలకొల్పవలెను. ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్ఓసి సర్టిఫికెట్ పొందపరచాలి. ఒక క్లస్టర్లో 50 షాపులకు మించరాదు. జనరద్దీ గల ప్రదేశాల్లో ఎలాంటి టపాకాయల షాపుల ఏర్పాటు చేయరాదు. అదేవిధంగా కళ్యాణ మండపాల్లో మరియు సమావేశాల కేంద్రాల్లో టపాకాయల దుకాణాలు నెలకొల్పరాదు. తాత్కాలిక టపాకాయల దుకాణాల్లో ఫైర్కు సంబంధించిన జాగ్రత్తలు తప్పగా పాటించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు ఫామ్ను సంబంధిత ఏసీపీ గారి కార్యాలయంలో ఇవ్వగలరు. ఇట్లు పోలీస్ పిఆర్ఓ, పోలీస్ కార్యాలయం, నిజామాబాద్. ప్రభుత్వ రంగ సంస్థ అయిన గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 2025 అక్టోబర్ 14వ తారీఖున జక్రాన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో కార్మికుల సమావేశం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. దాసు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను పెంచి పర్మనెంట్ చేయాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26వ తారీఖున సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఒకే పనికి 2 రకాల వేతనం ఇవ్వడం వివక్షత అని, బానిస విధానమని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నారని ఆయన వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 9 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచకుండా కేవలం శాల్వలు కప్పి సన్మానిస్తే సరిపోదని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని ఆదేశంగా భావించి దేశవ్యాప్తంగా అమలు చేసి స్వచ్ఛ భారత్లో పనిచేస్తున్న కార్మికులకు అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను బహిరంగంగా వేలం వేస్తూ మరో దిక్కు కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లతో కార్మికులకు మరణ శాసనం విధిస్తుందని ఆయన తెలిపారు. కార్మికులు మనుషులే అన్న విషయాన్ని మర్చిపోద్దని, 8 గంటల పని విధానమే యథావిధంగా కొనసాగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను అమలు చేయడం సాధ్యం కాదని అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దాసు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు భానుచందర్, స్థానిక నాయకులు శ్రీనివాసరెడ్డి, సంతోష్, చిట్టిబాబు, రాజన్న, నాగవ్వ, సత్యనారాయణ, ఎల్లవ్వ, ఎల్లయ్య పాల్గొన్నారు. వేతనం పెంచాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ డిసెంబర్ తర్వాత ఈ కార్మికుల భవిష్యత్తు ఎట్లా, ఇంకెన్నాళ్ళు వీళ్ళు బాధలతో ఉండాలా, వేతనాలు ఎందుకు పెంచారని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పి ఐఎఫ్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. కార్మికులందరూ కూడా మీరు ఉద్యమానికి, పోరాటానికి రావాలి. మన బతుకులు మార్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని చెప్పి మనం వేచి చూడవలసిన అవసరం లేదు. మన సమస్యల పరిష్కారం, మన పోరాట మార్గం ఒకటే. కాబట్టి ఐఎఫ్టీయు పిలుపు మేరకు మీరు కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి, అట్లాగే కనీస వేతనం 26,000 పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి మరోసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఐక్యత, కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26,000 వెంటనే, కనీస వేతనం 26,000 వెంటనే, కనీస వేతనం 26,000 వెంటనే, గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి, జీపీ కార్మికులను పర్మనెంట్ చేయాలి, జీపీ కార్మికులను పర్మనెంట్ చేయాలి. IFTU 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 అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. ఎన్నికల్లో వాగ్దానం ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పర్మనెంట్ చేయాలి. నిజామాబాద్ పోలీస్ సిబ్బంది తమ అమూల్యమైన ప్రాణాలను విధి నిర్వహణలో భాగంగా త్యాగం చేయడం జరిగిందని, వారి త్యాగం వల్లనే నేడు శాంతియుత వాతావరణం నెలకొందని, ప్రజలు కూడా శాంతియుతంగా ఉంటున్నారని, వారి త్యాగాలను గుర్తు చేసుకోవడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు తేదీ 21/10/2025 నుండి 31/10/2025 వరకు నిజామాబాద్ కమిషనరేట్లోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో తేదీ 20/10/2025 నాడు జనరద్దీ గల ప్రదేశాల్లో, ఆర్టీసీ బస్టాండ్లలో, రైల్వే స్టేషన్స్ యందు బ్యానర్స్, హోర్డింగ్స్, పోస్టర్లు ఏర్పాటు చేయడం. తేదీ 21/10/2025 నాడు అమరవీరుల దినోత్సవ కార్యక్రమం పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు ఉదయం 8 గంటలకు నిర్వహణ. తేదీ 22/10/2025 నాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించడం నిజామాబాద్ డివిజన్లో మాత్రమే. తేదీ 23/10/2025 నాడు వ్యాసరచన పోటీలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఆన్లైన్లో. అంశం డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు. షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్ 3 నిమిషాల విడిదిగలవి. ఫోటోగ్రఫీ కాంపిటీషన్. తేదీ 24/10/2025 నాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించడం ఆర్మూర్, బోధన్ డివిజన్లలో మాత్రం. తేదీ 25/10/2025 నాడు సైకిల్ ర్యాలీ మరియు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ డిచ్పల్లి నుండి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు. తేదీ 26/10/2025 నాడు వ్యాసరచన పోటీలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో. కేటగిరీ 1లో కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అంశం పని ప్రదేశంలో లింగ వివక్షత. కేటగిరీ 2లో ఎస్ఐ నుండి ఆ పై స్థాయి వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అంశం నేల స్థాయి పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడం. తేదీ 27/10/2025 నాడు నిజామాబాద్ డివిజన్లో కొన్ని కాలనీల్లో, కొన్ని గ్రామాల్లో ప్రజలకు ఏం అవసరమో వాటిని గుర్తించడం. తేదీ 28/10/2025 నాడు ఆర్మూర్ మరియు బోధన్ డివిజన్లో కొన్ని కాలనీలలో, కొన్ని గ్రామాల్లో ప్రజలకు ఏం అవసరమో వాటిని గుర్తించడం. తేదీ 29/10/2025 నాడు పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు రక్తదాన శిబిర కార్యక్రమం. తేదీ 30/10/2025 నాడు ఆన్లైన్ ద్వారా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహణ. తేదీ 31/10/2025 నాడు క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం గాంధీ చౌక్ నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు నిర్వహణ. ఇట్లు పోలీస్ పిఆర్ఓ, పోలీస్ కార్యాలయం, నిజామాబాద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్ అయిన గట్టడి ఆనంద్కు ఘనంగా శాల్వతో సన్మానం. దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణదారులు తప్పకుండా సంబంధిత డివిజనల్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి. పోలీస్ కమిషనర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.